చిరంజీవి గారితో ర్యాపో ఎలా ఉండేది? చిరంజీవి గారితో ఆ సినిమా చేసినంతసేపు సూపర్. హ్మ్. నన్ను పిలిచి ఫస్ట్ ఆయనే అనమాట, నువ్వు డైరెక్టర్ అవుతావు సముద్ర అని ఆశీర్వదించింది ఓకే. చిరంజీవి గారు. హ్మ్. ఇక తర్వాత ఆయన్నే నాకు మంచి కథ చెప్పు అన్నారు, కథ చెప్పాను. హ్మ్. అసలు పట్టు వదలను విక్రమార్కులా తిరిగే చిరంజీవి గారి కోసం. ఓకే. కాకపోతే చిరంజీవి గారు నా మెగాస్టార్ కదండి. అవునవును. కాకపోతే కొంచెం ఆయన సినిమాలు బిజీ చేస్తూ సముద్ర కొంచెం టైం కావాలి హ్మ్. హ్మ్. అనేవాడు అనమాట. నేను వెళ్ళి కనపడ్డా కూడా చిన్నాడు ఇసుక్కుంటే ఎక్కడ బాధపడతాడో అని ఓకే. పాపం అంత ఓర్చుకొని చిరంజీవి గారు ఆ! ఎంతో బాగా సమాధానం చెప్పి పంపేవాళ్ళు. కలిసి ఉండి ఎప్పుడు కనపడ్డా ఇప్పుడు ఏం మాస్ డైరెక్టర్ ఆ! అంటాను. ఆహా! ఇప్పటికైనా సమయం ఇస్తున్నారా లేదా? అంటే నేనే కలవటం తక్కువ. అవునా? ఉమ్. ఓకే. ఓకే. కలిస్తే మాత్రం చాలా చక్కగా హ్మ్. హ్మ్. నన్ను సముద్ర ఏంట్రా అంటాడు. అంత చను అంతే. ఓహ్! ఓకే. ఓకే. అందరినీ అనడం మళ్ళీ ఆయన అట్లా హ్మ్. ఎంతో ఇష్టమైన వాళ్ళని అంటాడు. ఓకే. ఆయనతో మరి సినిమా ఏమన్నా తీస్తారా? డెఫినెట్ జరిగిద్దండి. జరుగుతుందా? షూర్. ఎప్పుడు వస్తుందో మరి 'సముద్ర' గారు, 'చిరంజీవి' గారు ఇద్దరు మా ఫేవరెట్సే. రాబోయేదంతా నా టైమే. అవునా? జాతకం చెప్పించుకున్నారా ఏంటి? జాతకం కాదు, ఆ! తెలుసు ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అట్లాగా ప్రతి మనిషికి కష్ట సుఖాలు ఉన్నట్టే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. ఓకే. మళ్ళీ ఆటిలో మనకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పుతుంది కాలం. హ్మ్. హ్మ్. దాని నుంచి చాలా నేర్చుకుంటాం. ఓకే. అలాగనమాట.